వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు మేడపైన కొన్ని కూరగాయలు కోసుకుందాము. ఏంటంటే ఈ లవంగం, చిక్కుడు, క్లవ్ బీన్స్ ఉంటాయి కదా, అవి అలానే దొండకాయలు అనమాట. చిన్న మొక్క అయినా చాలా ఎక్కువ దొండకాయలు కాస్తుంది. అలానే నేను బీన్స్ విత్తనాలు వేశాను కదా కిచెన్లోవి వాడుకోవడానికి తెచ్చినవి, అవి కాయలు వచ్చాయన్నమాట. అవి కూడా కోసుకుంటాను ఈరోజు. అవి ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి అన్నమాట. మనం కొనుక్కుంటాం కదా, కానీ కొన్ని పింక్ కలర్లో కూడా వచ్చాయి. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దొండకాయలు కోసుకుందాము. దొండకాయలు చూడండి అసలు చెట్టు నిండా ఎన్ని ఉన్నాయో. చిన్న పాదే అయినా సరే ప్రతి కొమ్మకి ఇలా కొమ్మ రాగానే పూత వచ్చేసి ఇలా కాయ వచ్చేస్తుంది అనమాట. దొండకాయ పాతికి సీజన్ కూడా ఉండదు కదా, అలా సంవత్సరం అంతా కాస్తూనే ఉంటాయి దొండకాయలు. అయితే ఇలా మనం చిన్న దాంట్లో పెట్టినా ఎప్పటికప్పుడు మనం ఏదో ఒకటి ఎరువులు తయారు చేసి వేస్తూ ఉన్నాం అనుకోండి, ఇలా కాయలు అయితే కాస్తూనే ఉంటాయి. అక్కడ చూడండి ఒకటి పండిపోయి కూడా ఉంది. ఆకుల మధ్యలో కనిపించవు కదా, అలా ఒకటి పండిపోతుంది అనమాట. మనం చిన్న మొక్కే అనుకుంటాం కానీ దొండకాయలు అయితే చాలా కాస్తాయి. అంటే పచ్చగా ఉండడం వల్ల కాయలు కనిపించట్లేదు అనమాట, ఆకుల మధ్యలో ఉండిపోయి. మరి ఆకుల కలర్లోనే ఉంటాయి కదా, అందుకనేసి కొన్ని కాయలు కనిపించక పండిపోతున్నాయి. కానీ చూసారు అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. దగ్గరగానే అండ్ కాయ సైజు కూడా చాలా పెద్దగానే వచ్చాయి. పాదు కూడా 5 అడుగుల హైట్ కూడా లేదు, చిన్నదానికి. మీరే చూసారు కదా, అన్నీ దగ్గరగానే ఉన్నాయి కాయలు. ఇంకా పైన ఎక్కువ అల్లుముకుంది అనుకోండి, ఇంకెన్ని కాయలు వస్తాయో చూడండి ఒక్క పాదుకే. దొండకాయ కొమ్మతో కూడా మనం పెంచుకోవచ్చు మొక్కని, దొండకాయ మొక్కని. చూడండి అసలు ఎన్ని కాయలు కాసాయో చిన్న పాదుకే. ఇప్పుడు ఈ క్లవ్ బీన్స్ని కోసుకుందాము. క్లవ్ బీన్స్ కూడా అంతే, పాదు ఎదుగుతున్నప్పుడే కాసేస్తుంది. ఈ క్లవ్ బీన్స్ని 2 రోజులకు ఒకసారన్నా కోసుకుంటూ ఉండాలి, లేదంటే ఊరికే ముదిరిపోతున్నాయి కాయలు. నేను ఒక 3 days వదిలేసాను, ఎన్ని కాయలు ముదిరిపోయినాయో. ఇంకా అవన్నీ విత్తనాలకు వదిలేసాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కొత్తగా కాసిన కాయలు అనమాట. అప్పుడు ఒక బ్యాచ్ అంతా నేను ఇంకా విత్తనాలకే వదిలేసాను. నేను ఒక 3 రోజులు కొయ్యకుండా వదిలేసాను అంతే, అవి ముదిరిపోయాయి అన్నమాట. కానీ ఇవి కోసేటప్పుడు పాలు వస్తాయి కదా, చెయ్యి అంతా జిగురుగా అంటుకుపోతాయి ఆ పాలు. ఇవి చూడండి ఎన్ని గుత్తులు కాసాయి పైన. ఇవి కూడా అంతే, కాయలు చాలా ఎక్కువ కాస్తాయి. చూడండి ఎన్ని వచ్చాయో. ఇది ఆరెంజ్ క్యాప్సికము. కోద్దామని అనుకున్నాను కానీ ఇంకా తయారవ్వాలి. కింద చూడండి ఇంకా కొంచెం గ్రీన్ కలర్ ఉంది కదా, అది ఆరెంజ్లోకి మారాక అప్పుడు కోసుకోవాలి దీన్ని. తర్వాత కోస్తాను. నెక్స్ట్ ఇవి బీన్స్ అనమాట. నువ్వు మార్కెట్ నుంచి తెచ్చి వేసాను కదా, అవి ఇదే కొయ్యడం ఫస్ట్ టైం. కొన్ని నేను చట్టిగా వదిలేసాను, ఎప్పుడు కొయ్యాలో తెలియక. అవి విత్తనాలు అయిపోయాయి, మిగిలినవి కోస్తున్నాను అనమాట. ఈ బీన్స్ ఏంటంటే తొక్కలు తినం. మామూలుగా మనకి మార్కెట్లో చూడండి తెల్ల గింజలు అమ్ముతారు కదా బీన్స్, అవే ఇవి. లోపల గింజలు మాత్రమే తింటారు, ఇవి తొక్కలు తినము. తొక్కలు చాలా గట్టిగా ఉన్నాయి. అసలు లోపల ఇక్కలు కట్టినాయో లేదో కూడా నాకు తెలియలేదు. చూస్తే తప్పడుగానే ఉన్నాయి, ఇంకా కట్టలేదేమో అనేసి నేను అలా వదిలేసాను చెట్టుకి. అవేమో కొన్ని ముద్రిపోయి బాగా ఎండిపోయాయి కూడా, ఇంకా విత్తనాలు అయిపోయాయి. అందుకనేసే ఇంకా మిగిలినవి కోసేస్తున్నాను నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంటాయో. చూడ్డానికి ఇలా తప్పడగా లోపల ఏం లేనట్టు ఉన్నాయి, కానీ ప్రతిదానికి విత్తనాలు ఉన్నాయి. చూడండి నేను తీస్తాను. ఇలా మామూలుగా చిక్కుడుగా తీసినట్టు తీస్తే లోపల ఈ గింజలు చూడండి, మనం కొనుక్కుంటాం కదా బీన్స్, అవే నేను తెచ్చి వేసాను విత్తనాలు. ఆ బీన్సే వేసాను. కొన్ని ఏమో ఇలా పింక్ కలర్లో వచ్చాయి. అంటే నేను అనుకోవడం ఇంకా ముదిరిపోతున్నప్పుడు ఇలా కలర్ చేంజ్ అవుతాయేమో అనేసి అనుకుంటున్నాను. మరి నేను కొంచెం లేట్ చేశాను కదా కొయ్యడానికి, అందుకనేసి. ఇవైతే తొక్కలు తినరు, తొక్కలు చాలా గట్టిగా ఉన్నాయి. చూడండి మనం పచ్చబొటానీలు అవి కొనుక్కుంటాం కదా, తొక్కలు తీసేసి ఇలా లోపల కొనుక్కుంటాము. ఒక్కొక్కసారి తొక్కలతో కూడా అమ్ముతారు, కానీ ఈ బీన్స్ అయితే మాత్రం మనకి ఎప్పుడూ తొక్కలతో అమ్మరు, ఇలా లోపల ఇక్కలే అమ్ముతారు కదా. తొక్కలు అయితే మాత్రం అస్సలు తినరు, చాలా గట్టిగా ఉన్నాయి అన్నమాట. ఈ గింజలేమో ఇలా లోపల గింజలు లేనట్టు ఉన్నాయి, కానీ ప్రతి దాంట్లోని చూడండి ఇలా గింజలు ఫామ్ అయ్యాయి. ఇవన్నీ ముదిరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, పింక్ కలర్లోకి వచ్చేసి. ఇది నేను పండించడం ఫస్ట్ టైం అన్నమాట, అందుకనే తెలియలేదు. ఇవి మళ్ళీ వైట్గా ఉన్నాయి కదా, ఇవి కరెక్ట్గా లేతగా ఉన్నట్టు గింజలు.
ఒకవేళ మీకు ఈ బీన్స్ ఇష్టమైతే మామూలుగా మార్కెట్ నుంచి తెచ్చినవి ఒక 5, 6 వేసి చూడండి, వచ్చేస్తున్నాయి మొలకలు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను వేసాను కదా, వీడియో కూడా పెట్టాను, మీరే చూసారు కదా, నేను పెట్టి అన్నీ మొలకెత్తేసినాయి. చూడండి అసలు ఎన్ని వచ్చేసాయి మొక్కలు. రెండింట్లో పెట్టాను నేను, చాలా మొక్కలు వచ్చేసాయి. మనం షాప్స్లో డబల్ బీన్స్ కొనుక్కుంటాం చూడండి, ఎండిపోయిన గింజలు, అవి కూడా వస్తాయి. నేను ఒకసారి పెట్టాను, అంటే సీజన్ ఎండింగ్లో పెట్టడం వల్ల మొక్క పెరిగింది కానీ కాయలు కాయలేదు. చూడండి బీన్స్ అన్నీ ఒలుస్తే ఇన్ని వచ్చాయి, ఒక 2 గుప్పెళ్ళంత వచ్చాయి అంతే. కాయలేమో ఈ గిన్నె నిండా వచ్చాయి, బీన్స్ అయితే ఇన్నే వచ్చాయి. ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకుందాము. చూడండి వంకాయ అయితే ఎంత పెద్దది కాసిందో. ఇది గ్రీన్ వంకాయ అనమాట, అంటే గ్రీన్ని పర్పుల్ కలర్ కలిసి ఉంటుంది వంకాయ. చెట్టు నిండా పిందెలు ఉన్నాయి కానీ ఈ రెండే కొంచెం పెద్దవి అయ్యాయి, అందుకే రెండే కోసాను కాయలు. ఇదేనండి వాళ్ళ చిన్ని హార్వెస్ట్, వంకాయలు, అలానే లవంగం చిక్కుడు, అదే క్లవ్ బీన్స్, అలానే బీన్స్ అండ్ దొండకాయలు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.